ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. మరొక అవకాశాన్ని నాకు వాక్య పరిచయం చేయడానికి ఇచ్చినందుకు ఆయనను ఘనపరుస్తూ ఉన్నాను. మంచిదండి. మనము గత కొంతకాలం నుంచి నిర్గమకాండంలోని విషయాలను ధ్యానం చేసుకున్నాం కదండి. వారి ప్రయాణాన్ని ముగించి కనానులోకి చేరుకున్నారు. కనానుకు చేరుకున్న తర్వాత ఎలా ఉండాలి, దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇజ్రాయేలీల జీవితం ఎలా ఉండాలి, లేకపోతే దేవుడు మనల్ని రక్షించుకొని పరలోక రాజ్య వారసులుగా చేసిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. ఆశీర్వదించబడిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయే అవకాశం ఉంది. మరిచిపోకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి అని మనము గత వారము నేర్చుకున్నాం. ప్రతి క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుడు రక్షించుకున్న తర్వాతనే అసలైన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. రక్షించబడము అనేది ఆయన ఉచితమైన కృపచేత అది సాధ్యమైంది. కానీ మనము రక్షించబడ్డాం, కానీ అందులో మన ప్రయత్నం ఏం లేదు, మన శక్తి కాదు, మన బలము కాదు, మనమేది కోరుకోలేదు. దేవుని ఉచితమైన కృపచేత ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని కోరుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయననే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని ఇష్టపడ్డాడు, ఆయననే చేశాడు. మరి నువ్వు నేను మనము ఏం చేశాం, ఏమి చేస్తున్నాం రక్షించబడిన తర్వాత? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము కదండి. ఆయన పక్షముగా చేయవలసిన కార్యాలన్నీ చేశాడు, ఆయన పక్షముగా ఆశీర్వదించవలసినంతగా ఆశీర్వదించాడు, ఆయన పక్షముగా ఆయన కనానుకు చేర్చాడు. కనానులో నువ్వెలా జీవించాలి, ఏ విధంగా ఉండాలి? దేవుణ్ణి మరిచిపోకుండా. మరిచిపోతే ఏమవుతుందో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఎలా జీవించాలి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, కనానుల్లో నువ్వు నేను మనం ఎలా జీవించాలి అని అంటే, ఇందాక చదవబడిన వాక్య భాగంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట కదండి. ఏమని మాట్లాడుతున్నాడని, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు మాట్లాడిన ఈ మాట అద్భుతమైన మాట, అంత మాత్రమే కాదు, దమ్మున్న మాట కదండి. ఎందుకు ఆ మాట అన్నాను అని అంటే, క్రైస్తవ జీవితం అనేది సులభంగా వచ్చేది కాదు అని. ఆయన అంత దమ్మున్న మాట అన్నాడు అని అంటే, దానిని ఆయన ఏ విధంగా జీవించి చూపించాడో, క్రీస్తును పోలి జీవించాను అని అంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్పగలగాలి ఆ మాట, క్రీస్తును పోలి నేను జీవించాను అంటే అర్థం ఏమవుతుంది? క్రీస్తు వారు ఈక్వల్ టు పౌలు గారు అంటే క్యారెక్టర్లో, లక్షణాలలో ఆయనకు సమానం అని కాదు, కానీ క్యారెక్టర్లో ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఆయన క్రీస్తును పోలి నేను జీవించాను అని అంటున్నాడు. అనంటే క్రీస్తు వారి పోలిక ఆయనలో వచ్చింది, క్రీస్తు వారి లక్షణాలు పౌలు గారిలో కనిపిస్తూ ఉన్నాయి కదండి. క్యారెక్టర్లో సమానమైన క్రీస్తు వారిని పోలి నేను జీవించాను అని అంటున్నాడు. తండ్రి పోలికలు కుమారులకు కుమార్తెలకు ఎలా వస్తాయో వాళ్ళు జీవించే ప్రయత్నం చేస్తారో ఆ విధంగా రావాలని కోరుకుంటాడు. ఎందుకు, మనం జనరల్గా అన్ని మాత్రమే కాదు, కానీ ఒక వచనాన్ని చూద్దాం. ఆ విషయం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఆయన ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 29వ వచనాన్ని ఒకసారి చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరితో సారూప్యము గలవారగుటకు? క్రీస్తు వారితో సారూప్యం గలవారు. ఇది కదా అల్టిమేట్ గోల్. క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? క్రీస్తు సారూప్యతలోకి రావాలి, క్రీస్తును పోలి జీవించాలి. రక్షించబడింది నీకోసము, నా కోసము, మన కోసము కాదండి కదండి. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు మనం రక్షణను పొందుకున్నాం?
పౌలు గారు ఏ విధమైన మాట చెప్పగలిగాడో ఆ విధమైన మాట నీవు నేను మనం చెప్పడానికి. ఆ తరము వారిలో క్రీస్తు వారిని చాలామంది చూసి ఉండలేదేమో. క్రీస్తు వారి యొక్క బోధలు కానీ, క్రీస్తు వారి యొక్క అద్భుతాలు కానీ, లేకపోతే తను చేస్తున్న పరిచర్యను చాలామంది చూసి ఉండలేదేమో. కానీ పౌలు గారు తను వెళ్ళిన ప్రతి చోట కూడా ఏ విధమైన జీవితాన్ని జీవించాడు? క్రీస్తును పోలి. ఎవరినైతే ప్రకటిస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క స్వభావము, సారూప్యత పౌలు గారిలోకి వచ్చింది. పౌలు గారిలో చూస్తూ ఉన్నారు. అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఆ తరము వారిలో ఆయన ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు వారిని చూపించారు. మరి నీ తరము వారిలో, నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నావో, ఏ సర్కిల్లో అయితే నువ్వు ఉన్నావో, ఈ మాట నువ్వు నేను చెప్పడానికి పౌలు గారు మాత్రమే కాదు, నువ్వు నేను కూడా చెప్పాలి. మనం కూడా చెప్పాలి. ఎందుకు? క్రీస్తు వారంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు. ఆయన లక్షణాలంటే ఏంటో తెలియని వాళ్ళు, ఆయన ప్రేమను క్రియలలో చూపించని వారు అనేక మంది నీ చుట్టూ ఉన్నారు. నీ బంధువులలో ఉన్నారు, స్నేహితుల్లో ఉన్నారు. వారికి ఎలా చూపించగలము క్రీస్తు వారి యొక్క ప్రేమను, క్రీస్తు వారి యొక్క క్షమాపణని, ఆయన యొక్క లక్షణాలు, గుణగణాలు ఏంటో ఎవరు ఎలా చూపించగలరు? నీవు మాత్రమే కదా. పౌలు గారు చేశారు ఆ పని. క్రీస్తు వారి యొక్క సారూప్యతను ఆయన సంపాదించుకోగలిగాడు కదండి. ఇది కదా క్రైస్తవ్యం అంటే, క్రీస్తును పోలి జీవించడము. నువ్వు కూడా ఆ సర్కిల్లో క్రీస్తును పోలి జీవించడమే. కేవలము రక్షించబడినంత మాత్రాన పరలోకం వెళ్తాము అని అనుకోవడము పొరపాటు కదండి. రక్షణ పొందుకుంటే సీట్ కన్ఫర్మ్ కాదు, పరలోకానికి సీట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ కాదు. తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కనానుకు చేరుకున్నంత మాత్రాన అందరూ వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకొని ఉంటారా? ఖచ్చితంగా కాదు కదా. తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు తప్పిపోయారో, ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. కనానులో వారి స్వభావం, ఇజ్రాయేలీల స్వభావం ఎలా ఉందో మనకు తెలుసు. అందరం కూడా రక్షించబడ్డాం. అయితే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? రక్షణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? సారూప్యతలోకి మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే చూస్తాం. అది కూడా మనం చదివాము. 4వ అధ్యాయము 11-12 వచనాల్లో క్రీస్తుకు సమానమైన సంపూర్ణత అని రాయబడింది అక్కడ కదా. ఆయనకు సమానమైన సంపూర్ణత రావడానికే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకి ఏ పార్షియాలిటీ లేదండి. పౌలు గారికి ఒక్కరికి ఆయన కృప చూపించాడా? కాదు. నీకు కూడా నాకు కూడా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. అయితే ఈ కృపను సద్వినియోగం చేసుకోవడము, క్రీస్తును పోలిన జీవితం జీవించడము నీ చేతుల్లో, నా చేతుల్లో, మన చేతుల్లోనే ఉంది అది కదండి. ఆయన అదే మాట తిమోతికి రాసిన పత్రికలో ఆయన పోలి జీవించడం మాత్రమే కాదు, ఐ ఫినిష్డ్ మై రేస్ అంటాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మంచి పోరాటము పోరాడి 7వ వచనము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. నా పరుగు ఈ ఫినిష్డ్ అంటే క్రీస్తు వారిని పోలిన జీవితము, క్రీస్తు వారు ఏ ఏ లక్షణాలు కలిగి జీవించాడో అదంతా జీవించేశాడట. ఇకేం లేదు అన్నట్టుగా కదండి. క్రీస్తు వారి లక్షణాలు ఆల్రెడీ తనలో పునికి పుచ్చుకున్నాయి. తన ప్రవర్తన క్రీస్తు వారిలా ఉంది. ఐ ఫినిష్డ్, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించేశాను. కానీ ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. పౌలు గారు చేయాల్సిన పనులు చేసి ఇంకా బ్రతికున్నాడు. అందుకని ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు కదా, 1వ అధ్యాయంలో ఒక్క మాట చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము.
అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. నేను చేయాల్సిన పనులన్నీ చేశాను. ఇక క్రీస్తును పోలిన జీవించాను నేను. ఇక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు ఇష్టం అది. ఇంకా ఏం చేయాల్సిన పనులు ఏం లేవు. ఈ మాట ఎవరు చెప్పగలరండి? కదండి. నేను చేసేసాను. ఇంకా నేను బ్రతుకుట క్రీస్తే కానీ చావైనా లాభం. నేనైతే వెళ్ళి క్రీస్తుతో పాటు ఉండాలని ఆశపడుతున్నాను. ఆయనను చూడాలని ఆశపడుతున్నాను. ఆయనతో పాటు నిత్యము జీవించాలని ఆశపడుతున్నాను. నా రక్షకుడిని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు? నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఇది నీ జీవితంలో, నా జీవితంలో మనము పోయే లోపల ఈ మాట చెప్పగలగాలి కదండి. ఆయన రాకడన్నా సంభవిస్తుంది, లేకపోతే మన పోకడన్నా సంభవిస్తుంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ జరిగే లోపల అది ఏదో ఒకటి జరుగుతుంది. కానీ జరిగే లోపల చేయాల్సిన పని. అందుకనే నీకు ఇవ్వబడిన ఈ సమయము, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు, భవిష్యత్ ఏంటో మనకు అర్థం కానప్పుడు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో, సమాజం ఏ వైపుగా వెళ్తుందో, చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు ఏమర్థం అవ్వాలి? మన జీవితము రేపటి వరకు ఉంటుందో లేదో అన్న విషయం అర్థం అవ్వాలి కదండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈరోజే నేను జీవించవలసినట్టుగా, నేను ఆయనను పోలి జీవించవలసినట్టుగా, నా రక్షకుణ్ణి పోలి జీవించవలసినట్టుగా జీవించాల్సిన అవసరము నీకు, నాకు, మనకు ఉంది. ఇది మాత్రమే క్రీస్తు వారు అప్పగించిన పని కదండి. ఇది మాత్రమే సత్క్రియ. దీనిని చేయడానికి మాత్రమే ఆయన నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక దాని కొరకు కాదు. పౌలు గారు మాట్లాడిన అద్భుతమైన మాట, నేను ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడుతున్నాను. ఎప్పుడొచ్చినా ఆ చావు అనేది ఎప్పుడొచ్చినా నాకు పర్వాలేదు కదండి. ఒకవేళ ఆయన ఇంకా నన్ను బ్రతికించాడో అది మీ మట్టుకే, మీ కొరకే. ఇంకా ఎవరైనా నన్ను చూసి, నేను జీవిస్తున్న విధానాన్ని చూసి ఇంకా ఎవరైనా మారవలసి ఉందేమో, అందుకు ఒకవేళ నన్ను ఆయన ఉంచాడేమో, పర్వాలా, క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు కొరకే చనిపోతాను. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన ఈ మాట రాయించాడు అని అంటే ఎవరి కొరకో రాయించాలి. ఒక మనిషికి సాధ్యమైనప్పుడు, పౌలు గారు మన స్వభావం కలిగిన మనిషే కదా, మనలాంటి వ్యక్తే. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు, నేను, మనము మాట్లాడగలమా? మాట్లాడలేమా? ఖచ్చితంగా మాట్లాడగలం. మాట్లాడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనిషి స్వభావమే పౌలు గారిది, నీలాంటి నాలాంటి స్వభావమే పౌలు గారిది. కానీ ఆయన మాట్లాడగలుగుతున్నాడు. అలాంటి అద్దమున్న మాట కదండి. అంట్లాంటి జీవితము నువ్వు, నేను కూడా జీవించగలగాలి. ఏమవుతుంది అలా జీవించినప్పుడు? మనకు క్రీస్తు వారు కూడా ఈ మాట అంటారు కదా. యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదివితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. క్రీస్తు వారు కూడా 17వ అధ్యాయంలోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన పని, నువ్వు నన్ను ఎందుకైతే ఇక్కడికి పంపించావో ఈ పనిని నేను కంప్లీట్గా చేసేసాను, సంపూర్ణంగా చేసేసాను కదండి. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. ఎందుకు క్రీస్తు వారు వచ్చారు ఈ లోకంలోకి? ఎందుకు పౌలు గారు వచ్చారు ఈ లోకంలోకి? ఎందుకు నువ్వు, నేను, మనము ఈ లోకంలోకి వచ్చాము? క్రీస్తు వారు వచ్చిన, పౌలు గారు చెప్పిన, నువ్వు నేను కూడా చెప్పాల్సిన మాట ఇదే. అయ్యా, నువ్వు నన్ను ఎందుకు పంపించావో ఆ పని నేను కంప్లీట్ చేశాను, పరిపూర్ణం చేశాను, నిన్ను పోలి జీవించే ప్రయత్నం చేశాను. ఇది చెప్పాల్సిన మాట. ఎందుకు? ఏమవుతుంది అప్పుడు? క్రీస్తు వారు పలికిన మాట ఏంటి? నువ్వు నాకు అప్పచెప్పిన పనిని నేను కంప్లీట్గా పరిపూర్ణం చేసి నిన్ను మహిమపరిచితిని. ఏమవ్వాలండి? ఫైనల్గా నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి.
ఆయన నామ ఘనత కొరకే, ఆయన మహిమార్థమే నువ్వు నేను మనము ఇంకా బ్రతికున్నాం, జీవిస్తున్నాం. మనల్ని రక్షించుకున్నాడు అని అంటే మన పనులు చేసుకోవడానికి కాదు, మన సుఖం కోరుకోవడానికి కాదు, మనము కంఫర్టబుల్గా జీవించడానికి కాదు, దేవుణ్ణి మరిచిపోయే జీవితం జీవించడానికి కాదు కదండి. అదే వస్తుంది అని మనం గత వారం చూసాం. దేవుణ్ణి మరిచిపోయే అవకాశం ఉంది, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇది కోరుకుంటున్నాడు. పౌలు గారి స్వభావము ఏ విధంగా ఉందో, క్రీస్తును పోలి ఏ విధంగా జీవించాను అన్నాడో మనము అది చెప్పాలి. దాని ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ఇది దేవుని యొక్క అల్టిమేట్ ఉద్దేశము. క్రైస్తవ్యం యొక్క అల్టిమేట్ గోలు ఇది మాత్రమే, ఆయనను పోలిన జీవితము. నీ తరము వారిలో క్రీస్తు వారిని చూపించాలి అని అంటే, నీ కుటుంబంలో నీ ఇంటిలో క్రీస్తును చూపించాలి అని అంటే నిన్ను ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకున్నాడు, నీ బంధువుల మధ్య నిన్ను ఎన్నుకున్నాడు, నీ స్నేహితుల మధ్య నీ చుట్టుపక్కల ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా క్రీస్తు కనిపించాలి. ఆ మాట నువ్వు చెప్పగలిగితే దేవుని నామము మహిమపరచబడుతుంది. అప్పుడే నీ జీవితానికి, నీ రక్షణకు, నా రక్షణకు, మన రక్షణకు ఒక విలువ ఉంటుంది కదండి. ఇది కదా మన క్రైస్తవ్యం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము. పౌలు గారిని ఒకసారి ఆయన యొక్క స్వభావాన్ని ధ్యానం చేసుకోవాలని యాక్చువల్గా అనుకున్నాను ఒకసారి. ఆయన స్వభావం మనకు కనపడాలి అని అంటే, అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడంటే పౌలు గారిలో ఉన్న కొన్ని లక్షణాలను మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను బ్రీఫ్గా ఒక అధ్యాయం గురించి చెప్పి వచ్చే వారము దానిని మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాను. ఫిలెమోనుకి రాసిన పత్రిక ఒక ఆ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో పౌలు గారి యొక్క స్వభావం ఏంటో మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది కదండి. పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్పాడు కదా. అసలు ఆయన లక్షణాలు అందులో ఎలా ఉన్నాయో ఆయనను ఒకసారి మనం ఆ పత్రికను మనము ధ్యానం చేసుకుంటే చాలా అద్భుతమైన పత్రిక అది. ఆలోచన చేయండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక కేవలము 25 వచనాలు ఉన్న ఒక అధ్యాయం మాత్రమే కదండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంది, కేవలము 25 వచనాలు మాత్రమే ఉన్నాయి అందులో. కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాలు ఉన్నాయి. ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒక అధ్యాయం ఉంది, అది కూడా 25 వచనాలు. ఫిలెమోనుకు రాసిన పత్రికను కూడా ఒక పుస్తకముగా మనం పిలుస్తున్నాం కదండి. ఇదొక బుక్, 66 పుస్తకాలలో ఇది ఒక పుస్తకం. ఒక అధ్యాయం ఉన్న పుస్తకాలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. యోహాను గారు రాసిన పత్రికల్లో 2-3 పత్రికలు ఉన్నాయి. యూదా పత్రిక ఉంది, అదేవిధంగా పాత నిబంధనలో ఓబద్య గ్రంథం. ఇవన్నీ కూడా ఒక అధ్యాయం మాత్రమే ఉన్నాయి. ఒక అధ్యాయం కలిగిన ఒక చిన్న పుస్తకాన్ని కూడా మనము 66 పుస్తకాలతో పాటుగా సమానంగా పిలుస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏమవుతుంది? ఆ 25 వచనాలు ఉన్న ఈ గ్రంథంలో నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎన్నైతే మిగతా పుస్తకాలలో ఉన్నాయో అన్ని ఆత్మీయ పాఠాలు ఈ పుస్తకంలో కూడా ఉన్నాయి అన్న విషయం అర్థం చేసుకోవాలి మనం. ఏదో 25 వచనాలు రాయించాడులే, చిన్న పుస్తకము అని అనుకుంటున్నామేమో, కానీ దేవుని యొక్క ఉద్దేశం కూడా మనకు అర్థం అవ్వాలి. అందులో ఏదో దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెట్టి ఖచ్చితంగా ఉంటాడు కదా. అందులో నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఎన్నో ఉంటాయి మనకి కదండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, ఒక్కొక్క క్యారెక్టర్ని అందులో ధ్యానం చేసుకుంటే ఫిలెమోనుకు రాసిన పత్రికలో 3 క్యారెక్టర్స్ కనపడతారు మనకు అక్కడ కదండి. ఎవరెవరు? పౌలు గారు కనపడతారు, ఫిలెమోను కనపడతారు, ఒనేసిము కనిపిస్తారు. ఈ 3 క్యారెక్టర్లను మనం ధ్యానం చేసుకుంటే మనమేంటో, మనం ఎలా ఉండాలో, మన స్వభావం ఎలా ఉండాలో ఈ విషయము దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ 3 క్యారెక్టర్లను దేవుని చిత్తమైతే మీరు కూడా ధ్యానం చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. దాని ద్వారా నేను అనేకమైన మార్పులు చేసుకోవాల్సిన, మారు మనసు పొందాల్సిన విషయాలు అందులో ఖచ్చితంగా ఉన్నాయి.
కదండి. దాని గురించి ఒకవేళ మనకు చెప్పాలి అని అంటే పౌలు గారు 2 రకాల ఉత్తరాలు, నేను దీని గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. వచ్చే వారము దేవుని చిత్తమైతే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు 2 రకాల ఉత్తరాలు రాశారు కదండి. సంఘాలకు ఉత్తరాలు రాశాడు, వ్యక్తులకు ఉత్తరాలు రాశాడు కదా. సంఘాలకు రాశాడు, వ్యక్తులకు రాశాడు. సంఘాలకు రాస్తున్నప్పుడు అందరికీ కలిపి ఆయన ఉత్తరాలు రాశాడు. సంఘం అంటే అందరు సమూహము కదా, అది విశ్వాసుల యొక్క సమూహం. అందరికీ కలిపి ఆయన ఉత్తరాలు రాశాడు. కానీ ఆయన వ్యక్తులకు కూడా ఉత్తరాలు రాశాడు. వ్యక్తిగతంగా పర్సనల్ లెటర్స్ కూడా ఆయన రాశాడు. అదే తీతుకు చూస్తాం, తిమోతికి చూస్తాం, ఇక్కడ ఫిలోమోనుకు చూస్తాం. వ్యక్తులకు కూడా ఆయన ఉత్తరాలను రాశాడు. వ్యక్తిగతంగా వారి జీవితాల గురించి, వారు ఏం చెయ్యాలో, వారి యొక్క స్వభావం ఎలా ఉండాలో అనే విషయాలను అందులో పర్సనల్గా రాసుకుంటూ వస్తాడు. ఆ విషయాలు వ్యక్తిగతంగా మనం కూడా తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అయితే పౌలు గారు కొన్ని ప్రయాణాలు చేస్తాడు. మనకు అపోస్తుల కార్యాల నుంచే మొదలవుతుంది అది. అక్కడ చూస్తాం. దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు అంతియొకయ నుంచి మొదటి ప్రయాణము, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, ఇట్లా ప్రయాణాలు చేస్తున్నాడు. ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కంక్లూజన్ ఫైనల్గా ఆయనను అరెస్ట్ చేస్తారు కదండి. పౌలు గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు జైలు నుంచి ఆయన ఉత్తరాలు రాస్తారు. 4 ఉత్తరాలు రాస్తాడు ఆయన. జైల్లో నుండి 4 ఉత్తరాలు రాస్తాడు. ఆ 4 కొలస్సీ సంఘానికి, ఫిలిప్పి సంఘానికి, ఎఫెసీ సంఘానికి 3 ఉత్తరాలు రాస్తాడు. ఫిలోమోనుకు 1 ఉత్తరం రాస్తాడు. ఈ 4 కూడా ఆయన జైలు నుంచి రాశాడు కదండి. అరెస్ట్ చేయబడిన తర్వాత ఆయన జైల్లో నుంచి రాసిన 4 ఉత్తరాలు ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, ఈ 3 సంఘాలకు సమాజముగా ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశాడు. ఫిలోమోనుకు వ్యక్తిగతంగా ఒక ఇన్స్ట్రక్షన్ రాశాడు, ఒక ఉత్తరం రాశాడు కదండి. ఇది పౌలు గారు చెరలో ఉండి రాసిన ఉత్తరాలు. అయితే మీకు కొంచెం దాన్ని ఫిలోమోనుకు రాసిన, కొలస్సీలకు రాసిన పత్రిక ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను. ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును, మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడునైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేయను. ఈ 3 వచనాలలో 2 వ్యక్తులు కనిపిస్తున్నారు కదండి. తుకికు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఒనేసిము అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇది మనం ఈ రెఫరెన్స్ ఎక్కడ చదివాము? కొలస్సీలకు రాసిన పత్రిక, అంటే కొలస్సీ సంఘానికి సంబంధించిన దాంట్లో నుంచి మనం చదివాం. 7, 8, 9 వచనాలు. ఇక్కడ తుకికు అనే వ్యక్తి, ఒనేసిము అనే 2 వ్యక్తులు కనిపిస్తున్నారు కదండి. జైల్లో నుంచి తుకికును పంపిస్తున్నాడు, ఒనేసిమును పంపిస్తున్నాడు. ఈ 2 ఎక్కడికి వెళ్తున్నారు? మీ వద్దకు పంపిస్తున్నాను అని అంటున్నాడు. అంటే ఎవరి వద్దకు పంపిస్తున్నాడు? కొలస్సీ సంఘానికి పంపిస్తున్నాడు అనే కదా అర్థం. ఒనేసిమును, తుకికును కొలస్సీ సంఘానికి పంపిస్తున్నాడు. కొలస్సీ సంఘానికి తుకికు ద్వారా ఉత్తరం ఇచ్చి పంపిస్తున్నాడు. తుకికు ద్వారా కొలస్సీ సంఘానికి సంఘముగా అందరికి సంబంధించిన విషయాలు అందులో రాసి ఉత్తరం ఇచ్చి తుకికు ద్వారా పంపిస్తున్నాడు. ఒనేసిము ద్వారా ఇంకొక ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. అది వ్యక్తిగతమైన ఉత్తరము. అదే ఫిలోమోనుకు రాసిన పత్రిక. అది ఒనేసిము ద్వారా ఇచ్చి పంపిస్తున్నాడు కదండి. జస్ట్ మీకు తర్వాత అర్థమవుతుంది, అందుకని ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒనేసిము ద్వారా ఫిలోమోనుకు 1 ఉత్తరాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. తుకికు ద్వారా కొలస్సీ సంఘానికి, ఒనేసిము ద్వారా ఫిలోమోనుకి వ్యక్తిగతమైన ఈ 2 ఉత్తరాలు ఇచ్చి పంపిస్తున్నాడు. అయితే ఈ ఒనేసిము ఎవరు?
కదా. ఫిలెమోనుకు రాసిన పత్రిక నేర్చుకోవాలంటే ఒనేసిము గురించి తెలియాలి. ఈ ఒనేసిము ఎవరు అని అంటే అక్కడ రాయబడిన మాట, ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను, ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. ఒనేసిము ఎక్కడికి సంబంధించినవాడు, ఎవరికి సంబంధించినవాడు? కొలస్సీ సంఘానికి సంబంధించినవాడు కదండి. కొలస్సీ సంఘంలో ఉన్న ఒనేసిము ఇప్పుడు పౌలు గారితో ఉన్నాడు. ఈ ఒనేసిమును నేను తిరిగి మళ్ళీ మీ వద్దకే పంపిస్తున్నాను అనే మాట మనకు అర్థమవ్వాలి కదండి. ఆ విషయము స్పష్టంగా మనకు అర్థమవ్వాలి. ఒనేసిమును తిరిగి ఆయన పంపిస్తున్నాడు. ఎక్కడికి? కొలస్సీ సంఘానికి కదండి. ఇప్పుడు మనము ఫిలెమోనుకు రాసిన పత్రికలో ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రికకు వద్దాం. ఉత్తరము అనగానే మనం జనరల్గా లెటర్స్ రాస్తుంటాం కదా. వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరికైనా లెటర్ రాయాలి అని అంటే 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. టు అడ్రస్ ఉంటుంది, ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, తర్వాత అందులో కాంటెంట్ ఉంటుంది. ఎవరి గురించి, దేని గురించి రాస్తున్నాం. ఈ ఉత్తరము వ్యక్తిగతంగా రాసిన ఉత్తరాల్లో ఈ 3 ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎవరికి, ఎవరు, ఏమి రాశారు. ఎవరికి రాశాడు? ఫిలెమోనుకు రాశారు. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఏం రాశారు? అందులో కాంటెంట్ ఏంటి? ఒనేసిము గురించి రాశాడు. సింపుల్గా ఈ లెటర్ యొక్క మనం చదివే విధానం, ఏం చదవాలో, ఎలా చదువుతున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి కదండి. పౌలు గారు రాశారు, ఫిలెమోనుకు రాశాడు, ఒనేసిము గురించి రాశాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అయితే ఫిలెమోను ఎవరు? మొదటి వచనాన్ని చదువుతాను. ఫిలెమోనుకు రాసిన పత్రికలో మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. నీ ఇంట ఉన్న సంఘానికి శుభమని చెప్పి రాయను. ఎవరికి? మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకు ఉత్తరం రాసి ఒనేసిముతో ఇచ్చి పంపిస్తున్నాడు. అయితే ఫిలెమోను ఎవరు? నా జత పనివాడు, మా జత పనివాడు అని అంటున్నాడు. అంటే ఫిలెమోను అనే ఒక వ్యక్తి జత పనివాడు అంటే ఒక సేవకుడు అనే విషయం అర్థమవుతుంది కదా. తను కూడా పరిచర్యల్లో పాలు పంపులు పొందుతున్నాడు. అయితే ఎక్కడ? తన ఇంట ఉన్న సంఘము రాయబడిందా? నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పినది. నీ ఇంట్లో సంఘం ఉంది అనే మాట. అయితే ఏ సంఘం ఇది? కొలస్సీ సంఘం కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. కొలస్సీ సంఘం అనేది ఫిలెమోను ఇంట్లో స్థాపించబడింది. ఎవరు స్థాపించారు? ఎవరు ఏర్పాటు చేశారు? పౌలు గారు. పౌలు గారు ఫిలెమోనుని రక్షించుకున్న తర్వాత ఆ సంఘము అక్కడ ఫిలెమోను గారు సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి నాయకుడిగా లేకపోతే సేవకుడుగా ఉన్నట్టుగా మనం తర్వాత నేర్చుకుంటే ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ముందుగా తర్వాత మీరు చదువుతారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఫిలెమోను గారికి రాస్తున్నారు, ఈ ఇంట్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏ సంఘము? కొలస్సీ సంఘము కదండి. కొలస్సీ సంఘము ఫిలెమోను గారి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ కొలస్సీ సంఘానికి ఒనేసిమును పంపిస్తున్నాడు, తుకీకును పంపిస్తున్నాడు ఆయన జైలు నుంచి కదండి. కొలస్సీ సంఘానికి అంతటికీ ఒక ఉత్తరము, ఫిలెమోను గారికి వ్యక్తిగతంగా ఒక ఉత్తరము. ఈ ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒనేసిము గురించి రాయబడింది. ఎందుకు? ఒనేసిము కొలస్సీ సంఘానికి సంబంధించిన వాడే కాబట్టి ఈ ఒనేసిము గురించి అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. అయితే బ్రీఫ్గా వీళ్ళని చూస్తే ఎవరు ఈ ఫిలెమోను అని అంటే, ఫిలెమోను గురించి కూడా 18వ వచనాన్ని ఒకసారి చదువుతాను నేను. అతడు 19వ వచనాన్ని, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. నీ ఆత్మ విషయములో నువ్వు నాకు రుణపడి ఉన్నావు
అని ఉత్తరంలో రాయబడింది. అంటే ఈ ఫిలోమోను ఎవరు అని అర్థమవుతుంది? పౌలు గారి సువార్త ద్వారా రక్షించబడిన ఒక వ్యక్తి ఫిలోమోను కదండి. అంటే పౌలు గారు ఆత్మీయ తండ్రి ఒకటి. మరి ఈ ఒనేసిము ఎవరు? అది 10వ వచనంలో చదువుతాను నేను. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయి ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకొని బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. అంటే ఒనేసిము ఎవరు? ఒనేసిము కూడా పౌలు గారి సువార్త ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా రక్షించబడిన క్రీస్తును అంగీకరించబడిన ఒక వ్యక్తి. అంటే ఒనేసిమును కూడా పౌలు గారు కన్నాడు. పౌలు గారు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు కదండి. పౌలు గారు ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. ఒనేసిముకు ఆత్మీయ తండ్రి పౌలు గారు, ఫిలోమోనుకు ఆత్మీయ తండ్రి పౌలు గారు. ఈ 2 విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. అందుకనే ఫిలోమోనుకు ఒక ఉత్తరము, ఒక రికమెండేషన్ లెటర్ అని అనొచ్చు దీన్ని మనం. ఫిలోమోనుకు రాసిన పత్రికని ఒక రికమెండేషన్ లెటర్ అనొచ్చు. అంటే ఒనేసిము గురించి ఫిలోమోనుకు ఒక ఉత్తరం రాస్తున్నాడు, రికమెండేషన్ లెటర్. ఎందుకు ఒనేసిము గురించి రాయాల్సి వచ్చింది అని అంటే ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 18వ వచనంలో, అతడు నీకు ఏ నష్టమైనను కలగచేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అంటే ఇక్కడ ఒనేసిము ఏదో నష్టం కలగచేశాడు అనే విషయం అయితే అర్థమవుతుంది కదా. ఒనేసిము ఫిలోమోనుకు ఏదో నష్టం కలగచేశాడు, ఏదో తప్పు జరిగింది అక్కడ, ఏదో తప్పు చేశాడు, తప్పు చేసి పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? రోమాకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వ్యక్తి పౌలు గారి చేతిలో పడ్డాడు. పౌలు గారి చేతిలో పడితే ఊరికే ఉంటాడా? ఆయన సువార్త చెప్పాడు, రక్షించాడు కదండి. ఒక నష్టం జరిగింది అక్కడ. మరి ఏమన్నా ఖచ్చితంగా తప్పు చేసిన తర్వాత జనరల్గా ఉండలేం కదా, పారిపోయాడు. సో తన గురించి ఫిలోమోనుకి ఉత్తరం రాస్తున్నదే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఒనేసిము గురించి రాయబడిన ఉత్తరము ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మీరు ఈ ఉత్తరాన్ని చదవండి, చాలా అద్భుతంగా అర్థమవుతుంది. తర్వాత అందులో ఒక్కొక్క క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్ల గురించి మనము వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఎందుకు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అనే విషయం ఏంటో చాలా స్పష్టంగా కొన్ని లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. పౌలు గారి యొక్క గుణగణాలు ఏంటో, ఏ విధంగా క్రీస్తును పోలి నడుచుకోగలిగాడో కదండి. ఆ లక్షణాలు 1, 2 కొన్ని లక్షణాలను మనము ఈ అధ్యాయంలో లేకపోతే ఈ ఫిలోమోనుకు రాసిన పత్రికలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వారం నుంచి. ఆమేన్.